హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, 9th క్లాస్ గ్రామర్ చూస్తున్నాం కదా. ఇప్పుడు తెలుగు. ఇప్పుడు 2 పాఠాలకైతే చూసామండి. ఇప్పుడు 3వ పాఠం హరివిల్లు. చూడండి, 3వ పాఠం హరివిల్లు. ప్రక్రియ వచ్చి వర్ణన, ఇతివృత్తం ప్రకృతి, రచయిత వచ్చి వివిధ కవులు. హరివిల్లు లెసన్ అండి 3వ పాఠ. మనకి పద్య భాగం గద్య భాగం అని ఉంది 9th క్లాస్లో. అయితే ఇదిగోనండి గ్రామర్ పాయింట్. ఫస్ట్ మనకి సొంత వాక్యాలు అయితే ఇచ్చారనమాట. భానుడు అంటే సూర్యుడు, తాండవం నాట్యం. అర్థాలండి: మిక్కిలి, అధికం, తత్తరపాటు తొందరపాటు, కనుమరుగైంది, మాయమవ్వడం. అర్థాలండి. వీటికి మనం సొంత వాక్యాలు రాయాలన్నమాట. నెక్స్ట్ పర్యాయ పదాలండి. నభం అంటే ఆకాశం గగనం. చూడండి, ఆకాశం గగనం. నెక్స్ట్ ధనువు విల్లు కోదండము, పయోదరము మేఘము మబ్బు, కేదారము వరి పొలము వరిమడి, సస్యము పంట పైరు, వెల్లువ ప్రవాహము స్రవము, నెచ్చెలి శ్రీ మహిళ. నెక్స్ట్ మనకి నానార్థాలండి. నానార్థాలు: ధర అంటే భూమి వెల, పంక్తి వరుస భూమి గౌరవము పరంపర, తారక నక్షత్రము కనుపాప, చుక్క నక్షత్రము శుక్రుడు బొట్టు. నెక్స్ట్ మనకు వ్యుత్పత్తి అర్థాలండి. చూడండి, సూర్యుడు అంటే లోకాలకు వెలుగునిచ్చేవాడు రవి, ధర సమస్తమును ధరించున్నది భూమి, తోయజము నీటి నుండి పుట్టినది పద్మము. చూసారా, తోయజము గుర్తుపెట్టుకోవాలి. శైలము నీటికి అడ్డముగా వేయు కట్ట, నీటికి అడ్డముగా వేయు కట్ట. పర్వతము శైలము అంటే పర్వతము, తోయజము అంటే పద్మము. నెక్స్ట్ అండి ప్రకృతి వికృతులు. సంధ్య సంజ, దిశ దశ, ఆకాశం అకసము, చంద్రుడు చంద్రుడు, ముత్యము ముత్యము, మేఘము మొయ్యులు. ప్రకృతి వికృతులు 200 ఉన్నాయి, కలెక్ట్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఇక్కడ వచ్చి సందులు, ఎడాగమ సంధి. సూత్రం చూడండి: సంధి లేని చోట స్వరంబు కంటే పరంబున స్వరంబునకు ఎడాగమంబగు, ఆగమంబనగా వర్ణాధిక్యంబు. చూడండి, ఇక్కడ మా ప్లస్ అమ్మ మాయమ్మ, మీ ప్లస్ ఇల్లు మీ ఇల్లు. సూత్ర వివరణ: సంధి జరిగినప్పుడు అచ్చు కంటే పరమైన అచ్చుకు ఎడాగమం వస్తుంది. అచ్చు కంటే, చూడండి, అచ్చు కంటే పరమైన అచ్చుకు ఎడాగమం వస్తుంది. సర్వం అంటే అచ్చు. చూడండి, సర్వం అంటే అచ్చు. అచ్చుయట్ ప్లస్ ఆగమం ఈజ్వల్ టు ఎడాగమం. యాలో అకారం ఉచ్చారణానికి చేర్చబడింది. యా అనేది ఆగమం అవుతుంది. తెలుగు భాషలో పూర్వపదాంత దీర్ఘచ్చులకు సాధారణంగా సంధి జరగదు. ఇతర అచ్చులకు కూడా కొన్ని వాటిలో మధ్యలో యకారం చేరుతుంది. దీన్నే ఎడాగమం అంటారు. వర్ణాధిక్యం అంటే ఒక వర్ణం అధికంగా వచ్చి చేరడం. మిత్రవదాగము అని లక్షణం. ఆగమం మిత్రుడు వంటిది కాబట్టి ఒక వర్ణం మిత్రుని వలె పక్కకు వచ్చి చేరడం ఆగమమని గ్రహించాలి. రూపసాధన: మా అమ్మ మా ఆ ప్లస్ ఆ మాట. ఇక్కడ చూడండి, ఆ వస్తుంది ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ ఒక ఆ వచ్చింది. మా అమ్మ మీ ఇల్లు. చూడండి, మీలోని ఈ ఉంటుంది. ఇక్కడ మీలో ఈ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక ఇల్లు. అలా అనమాట. సింగిల్ వర్డ్స్కి మళ్ళీ ఇక్కడ వేరే అచ్చులు పరమవుతాయి. అవే అచ్చులు ఇక్కడ వస్తుంటే అవి ఎడాగమం అవుతుందన్నమాట. మిత్రుని వలె వస్తాయి అని చెప్తున్నారు. మాలోని ఆ పూర్వస్వరం, అమ్మలోని అకారం
స్వరం కంటే పరమైన స్వరం కాబట్టి దానికి ముందు ఏ అనేది ఆగమం అవుతుంది. మాయ్, అమ్మ, మాయమ్మ, మీ ఇల్లు, మీ ఇల్లు, మీ ఇల్లు, అలాగనండి ఎడాగమ సంధి. చూడండి, ఈ ఎడాగమం కళలకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఈ ఎడాగమం కళలకు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ధృత ప్రకృతికాలకు సంధి లేని చోట నుగాగమం వస్తుంది. చూడండి, ధృత ప్రకృతికాలంటే మనం చూసాం కదా, ఇలా ఉన్న పదాలని ధృత ప్రకృతికాలు అంటారు. దానికి సంధి లేని చోట నుగాగమం వస్తుంది అని చెప్తున్నారు. కింది పదాలను విడదీసి సందుల పేర్లు రాయండి. ఇందుండేగి, ఇందుడు, ఇందుండు ప్లస్ ఏగి ఉత్వసంధి, ఊకి అచ్చు. అయ్యోడన్, ఆ ప్లస్ ఎడన్ ఎడాగమం. ఇక్కడ ఇచ్చారు కదండి, ఎడాగమ, ఎడాగమ, ఆ ప్లస్ యా వస్తుంది ఇక్కడ. ఎడాగమ ప్లస్ త్రికసంధి. సుధాంశుడు, సుధా ప్లస్ అంశుడు సవర్ణ దీర్ఘ సంధి. బ్రహ్మాదులు, బ్రహ్మ ప్లస్ ఆదులు సవర్ణ దీర్ఘ సంధి. దుగ్ధాంబునిధి, దుగ్ధ ప్లస్ అంబునిధి సవర్ణ దీర్ఘ సంధి. పాఠం చదివి కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలు వెతికి రాయండి. సవర్ణ దీర్ఘ సంధి బ్రహ్మాండము, మధురానుభూతి ఉత్వసంధి. నారదులైరి కొండలన్నీ త్రికసంధి. అక్కన్న, అక్కన్య, అయ్యేడ. ఇవి పాఠంలోనివండి. చూడండి, పాఠం చదివి కింది సంధులకు సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి. సవర్ణ దీర్ఘ సంధికి బ్రహ్మాండము, మధురానుభూతి అనేవి లెసన్లో ఉన్నాయన్నమాట. ఉత్వసంధికి నారదులైరి కొండలన్నీ ఉన్నాయి. త్రికసంధికి అక్కన్య, అయ్యేడ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి కొన్ని పదాలు అయితే అక్కడక్కడ ఇచ్చారు, సమాస పదాలు ఇచ్చారు, విగ్రహ వాక్యాలు అక్కడక్కడ ఇచ్చారు. వాటిని మనం ఫుల్ఫిల్ చేయమని చెప్పారనమాట. ఖాళీలను పూరించండి. సమాస పదం వచ్చి కాలవర్తకుడు, కాలం అనే వర్తకుడు. రూపక సమాసం, రూపక సమాసానికి ఇంకో పేరు ఉంది కదండి, ఏంటది? అవరాధన పూర్వపద కర్మధారయ సమాసం అనమాట. ఇక్కడ అనే అని వస్తే అనేడి, అనే అని వచ్చినప్పుడు అది రూపక సమాసం అండి. అనేడి, అనే అని వచ్చినప్పుడు రూపక సమాసం అనమాట. 4 చెరువులు, 4 సంఖ్య గల చెరువులు ద్విగు సమాసం. మృగనేత్రి, మృగము యొక్క కన్నులు వంటి కన్నులు కలది. చూడండి, కలది, కలవాడు అనే ఒక మనిషిని గురించి చెప్తున్నప్పుడు బహువ్రీహి సమాసం వస్తుంది ఖచ్చితంగా. బహువ్రీహి సమాసంలో కలది, కలవాడు రావాలన్నమాట. చుక్కల రేడు, చుక్కలకు రేడు షష్ఠి తత్పురుష సమాసం కు వచ్చింది. మహోదది, గొప్పదైన ఉదది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నదీ నదాలు, నదియును నదమును ద్వంద్వ సమాసం. నెక్స్ట్ అండి, చూడండి, అలంకారాలు ఇచ్చారు. ఉత్ప్రేక్షాలంకారం ఉంది ఇక్కడ. లక్షణం ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే ఉత్ప్రేక్షాలంకారం అవుతుంది. ఉదాహరణకు, ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లుంది. సమన్వయం. పై ఉదాహరణలో వెన్నెల పాలవెల్లి, పాల సముద్రంగా ఊహించబడింది కాబట్టి ఉత్ప్రేక్షాలంకారం అయ్యింది. నెక్స్ట్ అండి, ఛందస్ ఇచ్చారు. శార్దూల పద్య లక్షణాలను గురించి తెలుసుకుందాం. పాఠంలోని కింది పదాలకు గురు లఘువులను పరిశీలించండి. మనకు తెలుసు కదండి, ఒకటి పద్యపాదం ఇచ్చినప్పుడు 3 అక్షరాలుగా విభజించాలి గురువు లఘువులకి. ఫస్ట్ చూడండి, 3 గురువులు ఉన్నాయి. 3 గురువులు ఉన్నాయంటే అక్కడ మా అనమాట. మత్సజస తతగా అంటే ఏంటి? శార్దూలం అనమాట. తెలుసు కదా, అమాత రాజబాన్స యా, మా, తా, రా, జ, ఫా, నా, స. నాకి 3 లఘువులు, మాకి 3 గురువులు. గురువుకి ఆపోజిట్ లఘువు, లఘువుకి ఆపోజిట్ గురువు. ఇలా వేసుకుంటే మీకు చక్రం గుర్తుంటుంది. చూడండి, ఇచ్చిన పాదాన్ని, పద్యపాదాన్ని 3 అక్షరాలుగా విభజించుకోవాలి. 3 అక్షరాలుగా విభజించుకొని ఫస్ట్ ఏమున్నాయి చూడండి, దీర్ఘం ఉంటే గురువు, దీర్ఘం లేకపోతే లఘువు కదా. ఇక్కడ తాకి దీర్ఘం ఉంది, సో ఇక్కడ గురువు.
రాకి దీర్ఘం ఉంది గురువు. ఇక్కడ చూడండి ఈ ఒత్తుంది కదా, ఇది ముందుకు వెళ్తుంది కదా, ఇక్కడ కూడా గురువు అనమాట. 3 గురువులు ఉన్నట్లయితే ఏంటి, మాతో స్టార్ట్ అవుతుంది. మాతో ఏం స్టార్ట్ అవుతుంది, మసజసి తతగా అంటే అదేంటి గణాలు, శార్దూలం అనమాట, శార్దూలం. ఓకే చూడండి, శార్దూల పద్య లక్షణాలు. ఇది వృత్తజాతికి చెందిన పద్యం. చంపకమాల కూడా వృత్తజాతి పద్యమే. తర్వాత మనకి మత్తేపం కూడా వృత్తజాతి పద్యమే. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. అవి 20 అని చెప్పుకున్నాం కదండి. ఇందులో 19 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో మసజస తతగా అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 13వ అక్షరం యతిస్థానం. చూసుకోండి, యతిస్థానం అంటే ఏంటి, ఫస్ట్ అక్షరం తా ఉంది కాబట్టి 13వ అక్షరం కూడా తా ఉంటుంది అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇదిగోనండి, ఇది యతి. నెక్స్ట్ ప్రాసనియమం ఉంటుంది. ప్రతిపాదంలో 2వ అక్షరం రా రావాలన్నమాట. ఏదైతే ఫస్ట్ పద్యంలోని 2వ అక్షరం అన్నీ ఒకటే రావాలి. చూపిస్తానండి చూడండి. ఇది శార్దూల పద్యము. అన్ని 2వ అక్షరాలు రా అని ఉన్నాయన్నమాట. అది మనకి ప్రాసనియమం అంటారు. 2వ అక్షరం చూడండి, అన్ని రాలే ఉన్నాయి, అవి అనమాట ప్రాస. చూడండి, మళ్ళీ మనకి యతి అంటే ఫస్ట్ నీ అని వచ్చింది కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఇక్కడ చూడండి నీ వచ్చింది, ఇక్కడ నీ వచ్చింది. అలాగా ఫస్ట్ ఏ అక్షరం వస్తుందో తర్వాత 13వ అక్షరం కూడా అదే వస్తుందండి. అది యతిస్థానం అంటారనమాట. నెక్స్ట్ చూద్దాము. కింది పద్యపాదాలకు గురులఘువులు గుర్తించండి. పద్య లక్షణాలను సమన్వయం చేయండి. చూడండి, ఉభయధార ధరంబు పై నుండి హుటాహుటి నేగుదెంచుచో. ఇది చూద్దామండి. ఉదాహరణకి మీకు నేర్పిస్తాను. చూడండి, 3 3 కదా, ఇలా 3 స్పాట్లు చేసుకుంటాము అక్షరాలు. ఇది మనకి దీర్ఘం లేదు, లఘువు. ఇది కూడా దీర్ఘం లేదు, లఘువు. ఇది కూడా దీర్ఘం లేదు, లఘువు. 3 లఘువులు ఉన్నాయంటే మనకి ఈజీగా తెలిసిపోద్ది. నా అనమాట. నా అంటే చంపకమాల. ఇదిగోండి నా. 3 లఘువులు ఉన్నాయంటే నా. నా అంటే నజబజ జజరా అంటే ఏంటి, చంపకమాల. అలా ఈజీగా గుర్తుపెట్టచ్చండి. అల్లనా చూడండి, ఇది గురువు. ఇది లా కింద లా వస్తుందంటే ముందు అక్షరం గురువు అవుతుంది అనమాట. గురువు లఘువు లఘువు. గురువు లఘువు లఘువు అంటే ఏంటి, భరణ బబరవ. చూడండి, గురువు లఘువు లఘువు అంటే భరణ బబరవ. బా వచ్చింది కదా, భరణ బబరవ అంటే ఉత్పలమాల. నెక్స్ట్ దానికి చూడండి, శారద అంటే సాకి గురువు, సా గురువు. మళ్ళీ రా ఏమో లఘువు, ఇది కూడా లఘువే. ఇది కూడా భరణ బబరవ. ఇది చూడండి, ఇది గురువు, ఇది గురువు, ఇది లఘువు. ఇది కూడా గురువే, ఎందుకంటే ఈ యావత్తు ముందుకెళ్తే ఇది గురువు అవుతుంది. 3 గురువులు అన్నాయంటే మసజస తతగా అంటే శార్దూలం. మసజస తతగా అంటే శార్దూలం అండి. చూడండి, ఇదిగో మసజస తతగా శార్దూలం. 3 గురువులు ఉంటే మసజస తతగా అనమాట. అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ లెసన్ చూద్దాము. నెక్స్ట్ లెసన్ మనకి ఆత్మకథ. బాయ్ ఫ్రెండ్స్.